హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో స్వీట్ చేస్తున్నామండి. ఏంటంటే బుడ్డల లడ్లు చేస్తున్నామండి. అంటే చిక్కీలు అంటాం కదా, బెల్లము బుడ్డలు వేసి నూగులు వేసి చేస్తాం కదా. ఇంకా ఫస్ట్ వేరుశెనగకాయలని ఇలా బాగా వేయించుకొని పొట్టు తీసేసి చెరిగి పెట్టుకోవాలండి. ఇంకా తెల్ల నువ్వులే వాడాలి. తెల్ల నువ్వుల్ని కూడా బాగా వేయించి చల్లారాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి రెండు. తర్వాత బెల్లంని పాకం చేసుకోవాలండి. బెల్లం పాకం 1 kg బుడ్డలకి ఒక 3/4 kg బెల్లంని బాగా దంచేసి, చిత్తూరు బెల్లమే వాడాలండి. మంచి నాణ్యమైన బెల్లం అది. చిత్తూరు బెల్లమే వాడాలి. చిత్తూరు బెల్లంని బాగా దంచేసి ఇలా పాకంగా తయారు చేసుకోవాలి. ఒక 3/4 kg బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి పాకం వచ్చే వరకు బాగా బాయిల్ చేయాలండి బెల్లంని. ఇలా బాగా బెల్లం అంతా కరగాలి. కరిగిన తర్వాత పాకం వచ్చేలాగా చేసుకోవాలండి. ఈ పాకం ఒక 10 minutesలో అయిపోతుందండి. ఈజీనే, త్వరగానే అయిపోతుంది పాకము. ఇంకా ఒక సైడ్ అయితే తెల్ల నువ్వుల్ని ఇలా వేయిస్తున్నామండి. తెల్ల నువ్వుల్ని మనము కొలత వేసుకోవాలన్నమాట. అంటే మేము ఒక 1.5 kg పల్లీలు తీసుకున్నాము. సో అన్నీ ఏం చేసి ఇలా పొట్టు తీసి పెట్టుకున్న వాటిని ఇలా కొలుచుకోవాలన్నమాట. ఈ పల్లీ లడ్డు తింటే చాలా మంచిదండి. హెల్త్కి ఐరన్ పెరుగుతుంది, ప్రోటీన్ పెరుగుతుంది. రోజు మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే డైలీ ఒకటి తింటే ఐరన్ పెరుగుతుందండి. చాలా మంచిది ఇది హెల్త్కి. పిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని వయసు వాళ్ళు ఇవి తినచ్చండి. హెల్త్కి చాలా మంచిది. అయిపోవచ్చిందండి. పాకం తయారైపోయింది. ఇంకా జస్ట్ 1 minute అయిపోతుంది పాకం. అయితే బెల్లం అంతా కరిగింది. ఇలా ముదురు పాకం రావాలి. అంటే పాకం అయిందా లేదా అని ఒక కప్లో వాటర్ తీసుకొని ఒక చిన్న బెల్లం జ్యూస్ వేసి చూస్తే అది ముదురుగా ఉంటుందన్నమాట. అప్పుడు పాకం తయారైనట్టు. తర్వాత మిగిలిన ఈ వేరుశెనగకాయలన్నీ ఈ పాకంలో వేసేసి స్టవ్ మీడియం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఈ శనగకాయలన్నీ దాంట్లో వేసేసి బాగా ఇలా కలపాలండి. వీడియోలో చూస్తున్నట్టుగా బాగా ఇలా కలపాలి. కలిపేసేసి అంటే బెల్లం ఈవెన్గా అన్ని శనగకాయలకి పట్టడానికి కోసం ఇలా బాగా కలపాలన్నమాట. ఇంకా మధ్యలో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలాగా వేయించి మనం చల్లార్చుకున్నాం కదా, వేయించి చల్లార్చిన నువ్వుల్ని యాడ్ చేసుకొని ఇలా కలపడమే. ఇంకా వీటిలో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా, జీడిపప్పు, బాదం పప్పు కొంచెం వేయించేసేసి పౌడర్ చేసుకొని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అది మన టేస్ట్ తగ్గ ఏదైనా వేసుకోవచ్చు. దీంట్లో పొడి వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పొడి. ఇంకా ఇదంతా ఇలా కింద వేసేసేసి ఒక బండ పైన వేసేసి, గ్యాస్ స్టవ్ పైన బండ ఉంటుంది కదా, దానిపైన అంతా ఇలా వంపేసుకొని ఇంకా చిన్న చిన్న లడ్డులాగా కట్టుకోవాలండి. చల్లారితే లడ్డు రాదు. కొంచెం మోడరేట్ వేడి ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలన్నమాట. మన సైజుకి తగ్గట్టు. పిల్లలు కొంచెం చిన్నగా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా, అలా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా మన ఇష్టం మన సైజుని బట్టి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు చుట్టేసుకోవడమే అండి. ఇంకా ఇలా అన్నమాట. ఇంకా లడ్లన్నీ చుట్టేయాలి. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఒక 2 to 3 minutes అలా వదిలేసేసి ఇంకా స్టార్ట్ చేయొచ్చండి లడ్డు చుట్టడం. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళల్లో చేయి అద్దుకుంటూ, కొంచెం వేడిగా ఉంటుంది కదా, మన చేయి కాలుతుంది కాబట్టి అలా చిన్న ఇలా వీడియోలో చూపిస్తున్నారు కదా, మా అత్తయ్య చేస్తుంది ఇలాగనమాట. కొంచెం తీసుకొని వాటిని లడ్డులాగా చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి.
ఇది ఏమంత రిస్క్ ప్రాసెస్ ఏం కాదండి. ఇది చాలా ఈజీనే ఇది. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు కానీ, మా ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తింటారు ఈ లడ్లు అయితే. ఇలా ఒకటొకటి ఇలా చేసుకోవాలండి అన్నీ. చల్లారిందంటే లడ్డు కొంచెం రాదండి. ఎందుకంటే కొంచెం వేడి మీద అయితేనే బాగుంటుంది అనమాట లడ్డు చేయడానికి. జస్ట్ అది అలా అనేసేస్తే అయిపోతుంది. ఇది పాకమే ఉంది. పాకం బాగా ముదురు పాకం రావాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు పాకం బాగా కుదిరిందంటే ఇంకా బుడ్డల లడ్లు బాగా కుదురుతాయి అన్నమాట. ఇంకా చేసుకున్న అన్ని లడ్డూలన్నీ ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి కాబట్టి ఒక పెద్ద డేక్ష తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి ఆ బుడ్డల లడ్లన్నీ ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి. మనం ఏ దాంట్లో అయితే తీసి పెట్టుకోవాలనుకుంటున్నామో అలా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఆయిల్తో కింద ఆయిల్ వేసేసి ఇలా చుట్టే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఇదంతా చల్లారనిస్తే ఇంకా ఎంతో టేస్టీగా అండ్ హెల్త్కి ఎంతో మంచిదైన వేరుశెనగ లడ్లు రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా మేము ఈ నువ్వుల లడ్లు 2 సార్లు ప్రిపేర్ చేసామండి. ఎందుకంటే మేము 2 kgs చేస్తున్నాం కదా. ఫస్ట్ 1 kg చేసి లడ్లు తయారు చేసుకొని పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక 1 kg బెల్లంతో ఇంకో 1 kg వేరుశెనగకాయలు కొన్ని నువ్వులతో వేసి మళ్ళీ చేస్తున్నామండి. కొంచెం దీంట్లో కొంచెం నువ్వులు ఎక్కువ యాడ్ చేసాం. దీంట్లో ఇందాక చేసిన వాటిలో కొంచెం నువ్వులు తక్కువనే వేసామండి. దీంట్లో కొంచెం నువ్వులు ఎక్కువ వేసాము. ఇంకా సేమ్ ఇది కూడా అలాగే అండి ప్రాసెస్. ఇది కూడా సేమ్ ఇలాగే నువ్వుల లడ్లన్నీ ఇలా రెడీ అయిపోయాయండి. మేమైతే ఇలా చేసుకున్నాము. మీరు ఎంతమంది ఇలా వేరుశెనగకాయ ఉండలు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.